ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. గోల్డ్ జ్యువెలరీ విఐ పై ఫ్లాట్ 15% ఆఫర్, సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ 20% ఆఫర్. ముకుంద జ్యువెలరీ. జనం ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో ఆప్షన్లుంటాయి. ఇక్కడ రిస్క్ ఉన్న వాటి విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో బంపర్ రిటర్న్స్ వస్తుంటాయని చెప్తుంటారు. రిస్క్ లేకుండా మంచి లాభాలు రావాలంటే సాంప్రదాయ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ పథకాలు వంటి వాటి గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల బంగారం కూడా భారీ రిటర్న్స్ ఇస్తోంది. వీటితో పాటుగా ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పథకాలను తీసుకొస్తుంది. వీటిలోనూ పెట్టుబడులు పెట్టేందుకు జనం ఇటీవల ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త విధి విధానాలతో కొత్త పథకాలు తీసుకొస్తూనే ఉంది. ఇప్పుడు మరో 2 కొత్త స్కీమ్స్ ను ప్రకటించింది. ఇవే ఎల్ఐసి జన్ సురక్ష, ఎల్ఐసి బీమా లక్ష్మి పథకాలు. ఇవి 2 అక్టోబర్ 15 నుంచి అందుబాటులో ఉంటాయని ఎల్ఐసి స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ వెల్లడించింది. ఈ 2 బీమా పథకాలు వివిధ వర్గాల వ్యక్తుల అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎల్ఐసి జన్ సురక్ష పథకం తక్కువ ఖర్చుతో కూడిన మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజల కోసం దీన్ని రూపొందించారు. ఇది నాన్ పార్టిసిపెంట్, నాన్ లింక్డ్ స్కీమ్. అంటే ఇది మార్కెట్తో లేదా కంపెనీ లాభాలు, బోనస్తో ముడిపడి ఉండదు. మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్ కావడంతో ఇక్కడ తక్కువ ప్రీమియం, అనుకూలమైన చెల్లింపు ఎంపికలతో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి రక్షణ కల్పిస్తుంది. ఎల్ఐసి బీమా లక్ష్మి అనేది ఎల్ఐసి అందుబాటులోకి తీసుకురానున్న మరో బీమా పథకం. ఇది కూడా నాన్ పార్టిసిపెంట్, నాన్ లింక్డ్ స్కీమ్. కాబట్టి ఇక్కడ కూడా రాబడి, మార్కెట్ పనితీరుతో సంబంధం ఉండదు. బోనస్ కూడా ఉండదు. ఈ ప్లాన్ ద్వారా లబ్ధిదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు మెచ్యూరిటీ, పొదుపు చెల్లింపు ప్రయోజనం కూడా లభించే అవకాశం ఉంటుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 15న తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఎల్ఐసి కొత్త పథకాలను ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఎల్ఐసి షేర్ ధర కాస్త పుంజుకుంటుంది. కిందటి సెషన్లో 892.25 వద్ద ముగియగా ఇవాళ దాదాపు 1% పెరిగి 906 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఇది 900 రూపాయలపైనే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ విలువ 5.7 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 1007.8 కాగా కనిష్ట ధర 715.3 రూపాయలుగా ఉంది.